रघुवंश सुधा बुधिचन्द्र श्री रघुवंश सुधा बुधिचन्द्र श्री रघुवंश सुधा बुधिचन्द्र श्री राम राम राजेश्वर रघुवंश सुधा बुधिचन्द्र श्री राम राम राजेश्वर रघुवंश सुधा बुधिचन्द्र श्री राम राम राजेश्वर रघुवंश सुधा बुधिचन्द्र श्री अगमेघमारुत श्रीकर अगमेघमारुत श्रीकर अगमेघमारुत श्रीकर अगमेघमारुत श्रीकर असुरेन्द्र मृगेन्द्र वर जगन्नाथ असुरेन्द्र मृगेन्द्र वर जगन्नाथ सरि मगरि सरि रि मदा धनि गा ग प सा नि रा प म ग प म ग रि सरि मगरि सरि रि मदा धनि गा ग प सा नि रा प म ग प म ग रि सरि रि म म द धनि गा प प सा सरि रि म म ग ग रि रि स सा नि नि द द प प म ग रि सरि रि म म द धनि गा प प सा सरि रि म म ग ग रि रि स सा नि नि द द प प म ग रि रघुवंश सुधा बुधिचन्द्र श्री राम राम राजेश्वर रघुवंश सुधा बुधिचन्द्र श्री मदग्निज गर्वखण्डना जमदग्निज गर्वखण्डना जय रुद्रादिविस्मित बन्धना जय रुद्रादिविस्मित बन्धना कमलाप्तान्वयमण्डना कमलाप्ता नयमण्डना कमलाप्ता नयमण्डना गणितार्बुद सूर्य श्री वेंकटेश्वर गणितार्बुद सूर्य श्री वेंकटेश्वर गणितार्बुद सूर्य श्री वेंकटेश्वर सरि मगरि सरि रि मद धनि गा ग प सा नि र प म ग प म ग रि सरि रि म म द धनि ग प प स सरि रि म म ग ग रि रि स सा नि नि द द प प म ग रि रघुवंश सुधा बुधिचन्द्र श्री राम राम राजेश्वर रघुवंश सुधा बुधिचन्द्र श्री రామాయణంలో ఉన్న అన్ని కాండల్లోకి యుద్ధకాండ పెద్ద కాండ ప్రముఖమైన కాండ అన్నమాట. రామరావణుల యుద్ధాన్ని దేంతో అయినా పోల్చాలి అంటే రామరావణ యుద్ధంతో మాత్రమే పోల్చగలం అన్నమాట. అంటే దానికి సాటైన కంపారబుల్ యుద్ధం ఇంకోటి లేదు అని చెప్తున్నారు. చాలా భీకరమైన యుద్ధం రామరావణ యుద్ధం. అండ్ రచించిన రచయిత కూడా చాలా సంగ్రామ జిష్ణు అన్నమాట. అందుకని ఎవరు ఎన్ని బాణాలు వేశారు, ఎక్కడ కొట్టారు, ఎక్కడ ఎవరు వణికారు, రథం మీద ఎన్ని పడ్డాయి, గుర్రం మీద ఎన్ని బాణాలు పడ్డాయి, ఇలాంటి వివరాలన్నీ చాలా చాలా అతి వివరంగా రాశారనమాట వాల్మీకి మహర్షి. ఇప్పుడు మనకి యుద్ధకాండ ఎక్కడ మొదలవుతుందంటే హనుమంతుడు తిరిగి వచ్చేసాడు.
వచ్చి కండేన్ 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 సీత కండేన్ రాఘవ అని చెప్పాడు. చెప్పి నువ్వు వెంటనే వెళ్ళి సీతమ్మ వారిని కాపాడకపోతే ఆవిడ ఇంకా జీవించలేదు, ఈ అనిశ్చిత పరిస్థితి ఎక్కువసేపు తాళలేదు, ఇంకా 1 month టైం ఉంది, ఈలోగా మనం వెళ్ళకపోతే సీత మనకి దక్కదు అని చెప్పాడు అనమాట. అయితే హనుమంతుడు సాధించుకొచ్చింది సామాన్యమైన విజయం కాదు. రామచంద్రమూర్తి సూపర్ ప్లీజ్డ్ విత్ హనుమాన్ అన్నమాట. దాసుడు అంటే హనుమంతుడే, బంట్ అంటే హనుమంతుడే. సో చాలా చాలా ఆనంద పరవశంలో రాముడు హనుమంతుడిని ఇలా మెచ్చుకుంటున్నాడు అనమాట. చూడండి వెనకాల ఈ పిక్చర్ ఉంది కదా, హనుమంతుడిని రాముడు ఆలింగనం చేసుకుంటున్నాడు. మొదటి పారాగ్రాఫ్ చదువుతున్నాను. హనుమంతుడు సాధించిన అసాధారణ విజయానికి రాముడు పరమానంద భరితుడై అతన్ని ఇలా ప్రస్తుతించాడు. గరుత్మంతుడు తప్ప మరి వేరెవ్వరూ నీవు చేసినట్లు చేయలేరు. యజమాని తనకు అప్పగించిన కర్తవ్యం కంటే ఎక్కువగా సాధించేవాడు సేవకులందరిలో ఉత్తముడు. తాను మరింత చేయగల సమర్థుడై ఉండి కూడా యజమాని ఆదేశాల మేరకు మాత్రమే చేసి అంతకు మించి యత్నమే చేయని వాడు మధ్యస్థుడు. చివరగా సమర్థుడై ఉండి కూడా యజమాని ఆదేశాలను నిర్వర్తించని వాడు అదముల్లో అదముడైన సేవకుడు. ఇక్కడ రాముడు 3 రకాల సేవకుల్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు అనమాట. బెస్ట్, మీడియోకర్ అండ్ వర్స్ట్ అన్నమాట. సో బెస్ట్ సేవకుడు ఏం చేస్తాడంటే అప్పగించిన దానికన్నా ఎక్కువ సాధించుకొస్తాడట. మధ్యస్థుడేమో చెప్పినంత మేరకు చేసి ఊరుకుంటాడట. అదముడేమో చెప్పింది కూడా చేయకుండా ఊరుకుంటాడట. ప్రియమైన హనుమంత, నీవు సీత జాడను కనిపెట్టడం మాత్రమే గాక నీ వచనాలతో ఆమెను సాంత్వనపరిచావు. నీవు లంకా నగరాన్నంతటిని విలోకించి రాక్షస మహాయోధుల శక్తిని పరీక్షించి రావణుని గుండెలో భయం కల్పించావు. నిజానికి నీ సేవ వల్ల నా ప్రాణాన్నే నిలబెట్టావు. అందువల్ల నీకు సముచితమైన బహుమతిని ఇవ్వలేకపోవడం నాకు అమితమైన బాధను కలిగిస్తోంది. సరి అయిన ఆధారం అనేది లేక నేను ప్రవాస జీవనం గడుపుతున్నందున నీ సేవలకు ప్రతిఫలంగా నా ఆలింగనాన్ని మాత్రమే ఇవ్వగలను. ఈ మాటలంటూ రాముడు ప్రేమాదరాలతో హనుమంతుని తన హృదయానికి హత్తుకున్నాడు. అంతకన్నా గిఫ్ట్ ఏమైనా కావాలా? ఇప్పుడు ఏమీ ఇవ్వలేకపోతున్నాను, ప్రవాస జీవనంలో ఉన్నాను. నువ్వు చేసిన ఈ అద్భుతమైన సేవకి గాను నేను నా ఆలింగనాన్ని మాత్రమే నీకు ప్రసాదిస్తున్నాను అని అన్నాడు. అంతట రాముడు సుగ్రీవుని వైపు తిరిగి, సీత ఎక్కడుందో ఇప్పుడు మనకు తెలుసు, కానీ వానరులు అసలు సముద్రాన్ని ఎలా దాటగలరు? ఒక్కసారి మన ఆశలు, మనం కష్టపడి చేసిన కృషి అంతా నిష్ఫలమైపోయినట్లు కనిపిస్తుంది అన్నాడు. రాముడు మౌనం దాల్చి ఆలోచన నిమగ్నుడైనాడు. సో కరెక్టే, మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది కానీ సీత ఉన్న ప్లేస్ మనకి అన్రీచబుల్ గా ఉంది, మనం ఏం చేయాలి అని చెప్పి మౌనంగా కూర్చున్నాడు రాముడు. సుగ్రీవుడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మన యాక్షన్ ఐటమ్ అని ఆలోచన చేస్తూ ఉన్నారనమాట. సుగ్రీవుడు బదులిస్తూ, నా స్వామి, కృతజ్ఞుడు కారుణ్య భావాన్ని సులభంగా వదిలివేసినట్లు నీవు నీ దుఃఖాన్ని వదిలివేయాలి. కొన్ని ఉపమానాలు ఎంత బాగుంటాయి. కృతజ్ఞుడు ఎప్పుడు కారుణ్యం కలిగి ఉండడు అనమాట, కారుణ్య భావాన్ని వదిలివేస్తాడు చాలా కేర్లెస్ గా అనమాట. అలా నువ్వు ఇప్పుడు నీ డౌట్ ని వదిలే, నీ డిస్ట్రెస్ ని వదిలే అని చెప్తున్నాడు. ఎందుకంటే ఉత్సాహహీనుడు ఏ కార్యాలు చేపట్టినా అవి అతని దుఃఖానికే కారణమవుతాయి. మనకు భక్తిలో కూడా 6 విషయాలు మన భక్తిని ముందుకు తీసుకెళ్తాయట. 6 విషయాలు మన భక్తిని నీరు గారుస్తాయట. ఉపదేశామృతంలో మనకి రూపగోస్వామి ప్రభుపాదులు గారు ఏం చెప్పారంటే, ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన సంగత్యాగ సతోవృత్తి షడ్భిర్ భక్తిర్ ప్రసిద్ధ్యతి. ఈ 6 వల్ల మన భక్తి ఎక్కువ అవుతుంది, పెరుగుతుంది, వర్ధనం అవుతుంది అని చెప్పారు. అదేంటి అంటే ఉత్సాహం, నిశ్చయం, ధైర్యం. ఎప్పటికైనా నేను భగవంతుని చేరుకుంటాననే నమ్మకం అనమాట. ధైర్యం అంటే యాక్చువల్లీ ఓపిక, పర్సెవియరెన్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఉత్సాహ, నిశ్చయ, ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన. ఖచ్చితంగా నేను భగవంతుడి దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఊరికే కూర్చోకూడదు, దానికి కావాల్సినవి చేయాలి. పూజ, పునస్కారం, జపం, తపం, భారత భాగవత రామాయణాలు చదువుకోవడం, తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ విడనాడడం, అభక్ష్యాలు భుజించకపోవడం, ఇలాంటివన్నీ మనం చెయ్యాలి. తత్తత్ కర్మ ప్రవర్తన. సంగత్యాగాలు, ఎవరైతే భగవద్గీతరాలలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో, రాజకీయాలే మాట్లాడుకుంటూ ఉంటారో వాళ్ళతో మనం ఎక్కువ సాంగత్యం చేయకూడదు. సంగత్యాగ సతోవృత్తి, ఎవరైతే ఎప్పుడు భగవంతుడి గురించిన విషయాల్ని మాట్లాడుకుంటూ వింటూ చర్చిస్తూ ఉంటారో వాళ్ళతో మనం సాంగత్యం చేయాలి, వాళ్ళ నుంచి మనం వినాలి. ప్రభుపాద్ వారు, రామానుజాచార్యుల వారు, తర్వాత మధ్వాచార్యుల వారు, ఇలా గొప్ప గొప్ప ఆచార్యులందరూ మనకి ఎంతో పాటలు రాశారు. సో మన టైం అంతా వాళ్ళ సాంగత్యం తీసుకోవడంలో గడపాలన్నమాట. వాళ్ళ పాటలు వినడం, వాళ్ళ పాటలు పాడుకోవడం, తర్వాత పురాణ ఇతిహాసాలు చదువుకోవడం, ఇలా మనం గడపాలి. సో సంగత్యాగ
ఎవరైతే భగవదేతరాలు మాట్లాడతారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలి. ఎవరైతే భగవంతుడి విషయాల్లో నిమగ్నమై ఉంటారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి. ఈ 6 చేస్తే ఉత్సాహ, నిశ్చయ, ధైర్య ఇవాళ దీపం పెట్టాలి. నిన్న చదివాం కదా, మళ్ళీ వాళ్ళు చదవాలి. ఈ మాతాజీ రోజు అవే శ్లోకాలు రోజు చదివిస్తుంది, బోర్ కొడుతుంది. అలా అలా అని మనకు అనిపిస్తోంది ఇదే రామాయణం ప్రతి ఏడు చదవాలా, మొన్న చదివారు కదా మళ్ళీ ఎందుకు చదువుతున్నారు, ఇంకో కొత్త బుక్ చదవచ్చు కదా, కొత్త శ్లోకం ఏదైనా చెప్పొచ్చు కదా, అలా మనకు అనిపిస్తోంది. అంటే మనకు ఉత్సాహం లోపిస్తుంది అనమాట. ఎప్పుడూ కూడా ఫ్రెష్ గా ఉండే భగవంతుడి లీలలు మనం బోరు కొట్టకుండా వినగలుగుతున్నాం అంటేనే మనం ఉత్సాహంగా ఉన్నాము, భక్తుల ముందుకు వెళ్తున్నామని అర్థం అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సుగ్రీవుడు కూడా ఉత్సాహం లేకుండా మనం ఏమైనా చేస్తే ఆ చేసిన పని వల్ల మనకి దుఃఖమే వస్తుంది కానీ ఆనందం రాదు. కాబట్టి ఏం చేసినా ఉత్సాహంగా ఎంతో కొత్త ఫ్రెష్ ఎనర్జీతో మనం చేయాలన్నమాట. ఇప్పుడు లీడరే ఉత్సాహంగా లేడనుకో, ఇంకా పక్కన ఫాలోవర్స్ ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని రాక్షసులతో యుద్ధము రాబోతున్నందుకు నాకు మహదానందంగా ఉంది. అసలు కృష్ణుడు అర్జునుడితో భగవద్గీతలో ఏం చెప్తాడంటే, కోరకుండా ఎవరైనా యోధుడికి యుద్ధ అవకాశం వస్తే అది అతను మహద్భాగ్యంగా భావిస్తాడట. ఎందుకంటే తన రణస్థలే శస్త్రభృతాం పరీక్ష అని చెప్పుకున్నాం కదా. ఇన్ని నేర్చుకున్నాను, దాన్ని ఇప్పుడు ఉపయోగించే అవకాశం వచ్చింది. ఊరికే వచ్చు కదా అని యుద్ధం చేసి ఎవరిని పడితే వాళ్ళని చంపకూడదు. ధర్మ యుద్ధం కలిగినప్పుడు, యుద్ధ అవకాశం వచ్చినప్పుడు మాత్రమే యుద్ధం చేయాలి. సో క్షత్రియుడు అనేవాడికి తన శస్త్ర నైపుణ్యం ప్రదర్శించడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి హీఈస్ వెరీ హ్యాపీ అన్నమాట. సో అలా ఇప్పుడు ఈ రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళని దునమాడి సీతమ్మని తీసుకురావచ్చు. ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వానరులంతా ఈ కార్యానికి ధీటైన వారేనని నాకు దృఢమైన విశ్వాసం ఉంది. బహుశా మనం ఏదో ఒక విధంగా సముద్రంపై సేతువును నిర్మిస్తే సరిపోతుంది. వానరులు లంకకు చేరగలిగితే చాలు, వారు విజయం సాధించగలరని నేను నిశ్చయంగా చెప్పగలను. సో ఇప్పుడు సుగ్రీవుడు ఏం చేశాడు, ముందు అసలు మనకున్న టాస్క్ ఏంటి, మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి? వానరులంతా లంక చేరారంటే ఖచ్చితంగా మనం గెలిచేస్తాం. కానీ ఇప్పుడు మనకున్న సమస్య వానరులు సముద్రం దాటాలి. సముద్రం దాటాలంటే మనం ఎలాగో అలా సముద్రం మీద ఒక బ్రిడ్జ్ నిర్మించాలి. సో ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి మనం ఏం చేయాలి? అలా టాస్క్ ని బ్రేక్ డౌన్ చేసి మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి, మనకున్న డెఫిషియన్సీ ఏంటి, ఇప్పుడు మనకున్న ఛాలెంజ్ ఏంటి విడమరుచి చెప్తున్నాడు అనమాట. రాముడు హనుమంతుని వైపు చూస్తూ, నా యోగశక్తిని వినియోగించి నేను సులభంగానే సముద్రం దాటగలను, లేదా నేను తలుచుకుంటే దాన్ని శుష్కింపజేయగలను. అందువల్ల దయచేసి లంక యొక్క రక్షణ వ్యవస్థల గురించి, నీ సందర్శన సమయంలో సేకరించిన సంబంధిత ఇతర సమాచారం గురించి నాకు వివరంగా వర్ణించు అన్నాడు. ఓకే, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఎలాగో అలా మనం సముద్రం దాటుదాము. వన్స్ దాటాక ఏం చేయాలి, అక్కడున్న మిగతా వివరాలన్నీ చెప్పమని హనుమంతుడితో మాట్లాడుతున్నాడు. హనుమంతుడు ఉత్సాహంగా ఇలా బదులిచ్చాడు. లంకకు 4 రకాలైన రక్షణ వ్యవస్థ ఉంది. వారి మొదటి రక్షణ వ్యవస్థ ప్రకృతి సిద్ధమైనది. కొండల్లో ఉంది కదా, గమ్మును చేరుకోలేదు. ఒక నది చేత చుట్టబడి, కీకారణ్యాల చేత పరివేష్టించబడి, ఒక మహోన్నతమైన పర్వతాగ్రం మీద ఈ నగరం నెలకొని ఉంది. ఆ పైన దుర్గ వ్యవస్థ ఉంది. ఆల్రెడీ చుట్టూ నది ఉంది, మళ్ళీ అరణ్యం ఉంది, దానికి తోడు మధ్యలో కొండ ఉంది, కొండ మీద ఉంది. అది కాకుండా కొండ మీద వీళ్ళు ఫోర్ట్ కట్టారనమాట. దుర్గ వ్యవస్థ ఉంది. ఉన్నతమైన స్వర్ణమయ ప్రాకారాలు లంకను పరివేష్టించి ఉన్నాయి. వాటికి 4 దిక్కుల్లోనూ 4 మహాద్వారాలు ఉన్నాయి. ప్రతి ద్వారం వద్ద భారీ పరిమాణం గల తోపులు అమర్చబడి ఉన్నాయి, అంటే ఫిరంగులు అన్నమాట. ప్రాకారాల చుట్టూ భయంకర మకర సంకులితమైన అతి విశాలమైన కందకాలు ఉన్నాయి. ఈ కందకాల పైన 4 ద్వారాలకు దారి తీసే యంత్రచాలకమైన వంతెనలు ఉన్నాయి. ఎనిమి వస్తున్నాడంటే పైకి లాగేస్తారనమాట, వంతెన ఉండదు. వీళ్ళు బయటకు వెళ్ళాలంటే వంతెన వేస్తారనమాట. ప్రతి ద్వారం వద్దను భారీ పరిమాణం గల తోపులు అమర్చబడి ఉన్నాయి. ప్రాకారాల చుట్టూ భయంకర మకర సంకులితమైన అతి విశాలమైన కందకాలు ఉన్నాయి. దిగి స్విమ్ చేసుకుని వెళ్ళిపోదాం అనడానికి లేదు, దాంట్లో అన్ని క్రొకడైల్స్ ఉన్నాయి అన్నమాట. ఈ కందకాల పైన 4 ద్వారాలు దారితీసే యంత్రచాలకమైన వంతెనలు ఉన్నాయి. నేను లంకా దహనం చేసిన సమయంలో ఈ యంత్రచాలకమైన వంతెనలన్నింటినీ ధ్వంసం చేసి ప్రాకారాల్లోని చాలా భాగాలను కూల్చివేశాను. ప్రియమైన శ్రీరామ, అత్యుత్తమ యోధులు అయినటువంటి అంగదుడు, ద్వివిధుడు, మైందుడు, జాంబవంతుడు, పనసుడు, నీలుడు మరియు నేను మాత్రమే లంకకు లంఘించి వెళ్ళాలని నా సూచన. మొత్తం వానర సేనను సముద్రం దాటించడం గురించి చింతించవలసిన అవసరం లేకుండా మేము రావణుణ్ణి జయించగలం. అందుకు రాముడు, నేను స్వయంగా వెళ్లి లంకను నాశనం చేయాలనేది నా శపథం. లంకకు మన జైత్రయాత్ర ప్రారంభించవచ్చును అన్నాడు. మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం వచ్చింది. ఇది వెరీ గుడ్ ముహూర్తం, ఇప్పుడే స్టార్ట్ అవుదాం అన్నాడు.
యుద్ధ సన్నాహాలకు రాముడు శ్రీకారం చుట్టినందుకు లక్ష్మణ సుగ్రీవులు ప్రశంసించారు. కొద్ది క్షణాల్లోనే గుహల నుండి అరణ్యమయమైన పర్వత తలాల నుండి వానర సమూహాలు వెలువడ్డాయి. అంతట రాముడు నీలునితో, నీవు సేనకు అగ్రభాగాన నడవగోరుతున్నాను. శత్రుయోధులు మన మీద ఆకస్మికంగా దాడి చేసేందుకు ఎక్కడైనా పొంచి ఉండవచ్చు కనుక నీతో కొందరు వానరులను తీసుకువెళ్లి వారిని అన్ని దిక్కుల వైపు విస్తరింపజేయి. మనం ఎదుర్కోవాల్సి ఉన్న యుద్ధం తీవ్రమైంది కనుక బలహీనులైన వానరులందరినీ వెనకనే వదిలేసి వెళ్ళు అని ఆదేశించాడు. ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్ వెళ్ళండి, ఒక అడ్వాన్స్ పార్టీ వెళ్ళండి, వాళ్ళంతా మన మన సేనకి రక్షణగా ఉండండి, కొంచెం జాగరూకంగా ఉండండి అని చెప్తున్నాడు. శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామయనుచు అనుచు వానర సేనలతు భ్రమయుచు తిరిగే ఇనకుల చంద్రనే విధిగొని మహిమ. వాళ్ళు శ్రీరామ్ జయ రామ్ అనుకుంటూ ఈ సేనలన్నీ బయలుదేరాయి అన్నమాట. అంతటా రాముడు సేన మధ్య భాగంలో హనుమంతుని భుజాల మీద తాను, అంగదుని భుజాల మీద లక్ష్మణుడు నిలిచి ఉండేలా వ్యూహ కల్పన చేశాడు. రాముని ఆదేశాలను సుగ్రీవుడు యోధులందరికీ అందజేయడంతో సేన సిద్ధమై దక్షిణ దిక్కుగా బయలుదేరింది. శక్తిశాలురైన వానరులు సింహాల వలె గర్జిస్తూ పైకి కిందకి దుంకుతూ తమ ధైర్య సాహసాలు కనబరుస్తూ ముందుకు సాగారు. ఒక్కొక్కసారి పిల్లి మొగ్గలు వేయటము, ఒకరి మీద ఒకరు స్వారీ చేయటము, సరదాగా ఒకరినొకరు గాలిలోకి విసిరి వేసుకోవటమో చేశారు. ఉత్సాహంతో ఉరకలు వేస్తూ కథన కుతూహలం ప్రదర్శిస్తూ ఉత్తేజవంతులై వానరులు తమ తోకలను జలిపించి లతలను పెకిలించారు. కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ శిలలను దొర్లించారు. వారు అలా పయనిస్తుండగా లక్ష్మణుడు రామునితో, మన చుట్టూ కనిపిస్తున్న శుభప్రదమైన చిహ్నాలను గమనించావా? మన వెనుకనే చల్లని సౌరభయుతమైన మందపవనం వీస్తోంది. వన్యమృగాలు తమ సంతృప్తిని సూచించే విధంగా ధ్వనులు చేస్తున్నాయి. నిజానికి భూతలమే ప్రశాంత స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. పైనేమో సూర్యుడు విశేష దీప్తితో ప్రకాశిస్తున్నాడు అన్నాడు. సీతను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం చేసే కుతూహలంతో సైన్యం అహోరాత్రాలు ప్రయాణిస్తూ ఉంది. ప్రయాణంలో వానరులు పర్వత సరస్సుల్లో స్నానమాడి క్రీడించారు. అరణ్యాల్లోని కందమూల ఫలాలను భుజించి మధువును పానం చేశారు. చివరకు రాముడు మహేంద్ర పర్వతం వద్దకు చేరి దాని శిఖరాన్ని అధిరోహించాడు. అక్కడ నుంచి చూడగా ఆయనకు శిచిజం వరకు విస్తరించి ఉన్న అపారమైన సాగరం దర్శనమిచ్చింది. రాముడు తిరిగి క్రింద ఉన్న వానరులను చేరుకోగానే సైన్యం ముందుకు సాగింది. కొద్దిసేపట్లోనే వారంతా సముద్ర తీరానికి చేరుకున్నారు. రాముడు సుగ్రీవునితో, ఇప్పుడు సముద్రాన్ని దాటే సమస్య మన ముందు నిలిచి ఉంది. మనం దాటే ఉపాయం ఏమిటి? వానరులను ఇక్కడ విడిది చెయ్యనివ్వు. మనం లంకకు చేరి ఏదో ఒక ఉపాయాన్ని యోజన చేద్దాం అని చెప్పాడు. శిబిర నిర్మాణ సన్నాహాల్లో ఉన్న వానరులు ఎగిసిపడుతున్న మట్టి రంగు అలలతో కల్లోలితంగా ఉన్న ఒక పెద్ద మట్టి రంగు సముద్రం వలె గోచరించారు. అటువైపు బ్లూ సముద్రం, ఇటువైపు ఏమో బ్రౌన్ సముద్రం. అలా 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 వాళ్ళు కదులుతూ ఉంటే పెద్ద సముద్రంలా ఉన్నారనమాట. పాతాళం వరకు విస్తరించి దానవులకు ఆశ్రయంగా ఉన్న అపార మహాసాగరాన్ని వానరేంద్రుడైన సుగ్రీవుడు ఆశ్చర్యంతో చూచాడు. 100 యోజనాల పొడవు గల తిమిజాతి మత్స్యాలు, వాటిని ఒక గుట్కలో స్వాహా చేయగల తిమింగలాలు వంటి భీకర జలచరాలతో సంకులితమై ఉన్న అగాధమైన సముద్రాన్ని విస్ఫారిత నేత్రాలతో సైనికులు తిలకించారు. ఆవలి తీరాన లంకను కలిగి ఉవ్వెత్తున కెరటాలతో విజృంభిస్తూ వాయువు చేత సంక్షుబ్ధమై అనుల్లంఘ్యమైన అపార జలదిని వానర వీరులు వీక్షించారు. విశ్రాంతిగా కూర్చుని ఉన్న రాముడు లక్ష్మణ్తో, కాలం గడిచిన కొద్దీ దుఃఖం అదృశ్యం అవుతుంది అంటారు, కానీ సీతా వియోగం వల్ల కలిగిన నా వేదన మాత్రం ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ అధికమవుతూనే ఉంది. లక్ష్మణ, సీతకు ఇవ్వబడిన వ్యవధి వేగంగా గడిచిపోతున్నదనే ఆలోచనే నాకు అత్యంత బాధాకరంగా ఉంది. రావణుని సంహరించి ఆమెను రక్షించే సమయం కోసం నా హృదయం ఆతృతతో జ్వలిస్తోంది. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి మాసిన జీర్ణ వస్త్రాన్ని విసిరివేసినట్లు నేను నా దుఃఖాన్ని శాశ్వతంగా వదిలివేయగలుగుతాను అన్నాడు. లక్ష్మణుని ముందు రాముడు తన ఆవేదన వెళ్ళబోసుకుంటుండగా క్రమంగా సూర్యుడు అస్తమించాడు. అక్కడ ఇప్పుడు లంకలో ఏం జరుగుతుందో చూద్దాం. లంకను అల్లకల్లోలం చేసిన హనుమంతుని పరాక్రమాన్ని చూసిన మీదట రావణుడు రాక్షస ప్రముఖులనందరినీ సమావేశపరిచాడు. మీటింగ్ పెట్టాడు అనమాట మంత్రులతో. రాక్షసరాజు ఇలా అన్నాడు: దుర్భేద్యమైన లంకా నగరము చిన్నాభిన్నం చేయబడింది. నా ప్రాసాదాలు శిథిలమైనాయి. అత్యుత్తమ రాక్షస యోధులు ఎందరో మృతులైనారు. మంచి సలహాయే విజయానికి మూలమని శాస్త్రాలు వచిస్తున్నాయి. అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడకు పిలిపించాను. ఈ లోకంలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. చర్య తీసుకునే ముందు వివేకవంతుడైన వ్యక్తి సమాలోచన గల పెద్దల యొక్క, మిత్రుల యొక్క సలహాలు తీసుకుంటాడు.
అన్ని తెలుసు రావణాసుడికి. తెలిసి తెలిసి జానియా సూనియా భీష కైను, జానియా సూనియా భీష కైను అని మంచి సలహాలు తీసుకోడు అనమాట. రావణాసుడి దగ్గర ఉన్న వీళ్ళంతా కొన్ని పిచ్చి సలహాలు చెప్తారు, ఆ సలహాలే పాటిస్తాడు. విభీషణుడి సలహా పాటించాడా? పాటించాడు అనమాట. అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడకు పిలిపించాను. ఎందుకు? సలహాయే మంచి విజయానికి కారణం అని. ఆ పైన అంతిమంగా దైవం మీద ఆధారపడుతూనే వారి సలహా పాటిస్తూ తన పూర్తి సామర్థ్యం మేరకు కృషి చేస్తాడు. మధ్యముడైన వ్యక్తి ఒక విషయాన్ని గురించి తనకు తానే ఆలోచించి తన స్వంత అవగాహన ప్రకారం అన్ని విషయాలు పరిశీలించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాడు. ఇక దేవుని మీద విశ్వాసాన్ని పూర్తిగా విసర్జించి కర్తవ్య భావన అనేది లేకుండా తమకు ఎలా తోస్తే ఆ విధంగా తమ కార్యకలాపాలు నిర్వహించేవారు అత్యంత అధములు. అలాంటి వారు ఏది శ్రేయస్కరమో ఏది హానికరమో సరిగ్గా నిశ్చయించుకోలేక ఏది ఏమైనా ఇదే చేసేస్తాను అంటూ గుడ్డిగా ముందుకు పోతారు. అదే విధంగా సలహా కూడా 3 రకాలుగా ఉంటుంది. సమస్యను విషయాత్మకంగా అధ్యయనం చేసి ధర్మసూత్రాలకు అనుగుణంగా ఇవ్వబడేది మంచి సలహా. సమస్యను వాడిగా వేడిగా చర్చించిన మీదట ధర్మసూత్రాల కంటే స్వప్రయోజనానికి పెద్దపీట వేస్తూ ఇవ్వబడేది మధ్య రకమైన సలహా. ఇక అంతిమ పరిణామాల గురించి సరిగ్గా పట్టించుకోకుండా కపటమైన అహంభావంతో లేదా ముఖస్థుతి కోసం ఇవ్వబడేది చెడు సలహా. రాముడు అతి త్వరలోనే లంక మీద దాడి చేయడానికి వానర సైన్యంతో వస్తాడని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఆయన పరాక్రమం జనస్థానంలో ప్రదర్శితమైంది. అందువల్ల ఏమంత కష్టం లేకుండానే సముద్రాన్ని ఆయన దాటి రాగలడంతో నాకెంత మాత్రం సందేహం లేదు. నా ప్రియమైన రాక్షసులారా, మీరంతా ఎంతో ప్రజ్ఞావంతులు. మన సంక్షేమం కోసం తప్పక చేయవలసింది ఏమిటనే విషయంపై మీ సలహాను కోరుతున్నాను. రాముని శక్తి సామర్థ్యాలు తెలియని రాక్షసులు తమ నాయకుడిని సంతోషపెట్టడానికి ఉత్సాహపడుతూ 3వ రకం సలహా ఇస్తారనమాట, ముఖస్థుతి కోసం. రాజా, నీకు భయమేలా? నీ శత్రువులందరినీ ఒక్క చేతితో పరాజితుల్ని చేయగలిగినంత సమర్థుడవు నీవు. అలనాడు కుబేరుని జయించి అతని నుంచి లంకను స్వాధీనం చేసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకో. మయదానవుడు భయంతో తన కుమార్తె అయిన మండోదరిని నీకు అప్పగించిన విషయం జ్ఞప్తికి తెచ్చుకో. నీవసలు ఆందోళన చెందడం ఎందుకు? నీవు హాయిగా విశ్రాంతి తీసుకో. రాముడు వానరులందరూ సముద్రాన్ని దాటక ముందే నీ కుమారుడైన ఇంద్రజిత్తు వారందరినీ సర్వనాశనం చేస్తాడు. పూర్వం దేవతలను అందరినీ జయించిన మీదట ఇంద్రజిత్తు స్వర్గాధిపతి అయిన దేవేంద్రుణ్ణి పట్టుకొని లంకలో బందీగా ఉంచాడు. బ్రహ్మదేవుడు అభ్యర్థించినందువల్లనే ఇంద్రుని విముక్తం చేసి స్వర్గాధిపత్యాన్ని తిరిగి ఆయన పొందడానికి అనుమతించడం జరిగింది అన్నారు. అంతటా రావణుని సేనాధిపతి అయిన ప్రహస్తుడు, మనం దేవతలను, దానవులను, గంధర్వులను, పిశాచాలను జయించినట్టి వాళ్ళం. కేవలం ఈ మర్చులను చూసి మనం ఎందుకు భయపడాలి? మనం హనుమంతుణ్ణి ఒట్టి కోతిగా భావించి ప్రమత్తులమై ఉన్నందువల్లనే అతడు తన పరాక్రమాన్ని చూపగలిగాడు అన్నాడు. మరో రాక్షసుడు దుర్ముఖుడు లేచి నిలబడి, ఈ అవమానానికి ప్రతీకారం చేయకుండా నేను వదిలేది లేదు. స్వర్గంలో గాని, భూమి మీద గాని, సముద్రంలో గాని ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్క వానరుణ్ణి నేను మట్టుబెట్టి ప్రపంచాన్ని వానరముక్తం చేస్తాను అని ప్రకటించాడు. వజ్రధరుష్ఠుడు అనే రాక్షసుడు రక్తమాంస కలంకితమైన ఒక గుదియను ప్రదర్శిస్తూ, కోతిమూకతో పోరాడవలసిన కర్మ ఏమిటి? నేను రామలక్ష్మణులనే నుగ్గు చేసి చంపుతాను. రాజా, నాకు ఆదేశం ఇవ్వండి అంటూ అరిచాడు. పర్వతాకారుడైన వజ్రహనుడనే మరో రాక్షసుడు, రాజా, నీవు ఇక్కడనే ఉండి యథావిధిగా నీ వ్యవహారాలు చూసుకుంటూ ఉండు. సురాపానం చేస్తూ ఆనందాలు అనుభవించు. రాముడు, లక్ష్మణుడు, వారి వానర సేనల పని నేను పడతాను అంటూ ప్రగల్భాలు పలికాడు. నిజానికి చాలా మంది రాక్షస వీరులు తాము ఒంటి చేతితో శత్రువును జయించగలమని రావణునికి ధైర్యం ఇస్తూ ప్రగల్భాలు పలికారు. కల్లోలితులైన రాక్షసులు తమ ఆయుధాలను ప్రదర్శిస్తూ యుద్ధానికి సన్నద్ధులై నిలువగా విభీషణుడు వినయంగా వారిని శాంతింపజేశాడు. వారంతా ఆసీనులైన మీదట పవిత్రాత్ముడైన విభీషణుడు, ప్రియమైన అగ్రజ, సామధాన భేదాలనే 3 ఉపాయాలు విఫలమైన తర్వాతనే దండోపాయాన్ని ప్రయోగించాలని వివేకవంతులైన వారి వచనం. సరస సామధాన భేద దండ చతుర సాటి దైవమివ. సామధాన భేదాలు ఫెయిల్ అయితేనే దండోపాయాన్ని ఉపయోగించాలి, అప్పుడే యుద్ధంకి వెళ్ళాలని విభీషణుడు చెప్తున్నాడు అనమాట. సామధాన భేదాలనే 3 ఉపాయాలు విఫలమైన తర్వాతనే దండోపాయాన్ని ప్రయోగించాలని వివేకవంతులైన వారి వచనం.
అప్పటికీ దండోపాయం అనేది దుష్టులు, ప్రమత్తులు, ఇతర శత్రువుల చేత చిక్కిన వారు, దైవోపహతులు అయిన వారు మీద మాత్రమే సఫలమవుతుంది. రాముని విషయానికి వస్తే ఆయన అత్యంత శక్తిమంతుడు, ధార్మికుడు, ప్రతీకారం కోసం ఉవ్విళ్ళూరుతున్నవాడు. అలాంటి రాముణ్ణి ఓడించగలమని ఆశించడం ఎలా? సీతాపహరణమే ప్రస్తుత సంక్షోభానికి మూలహేతు. లంకను, అందులో నివసించే వారిని అందరినీ రాముని బాణాలు సర్వనాశనం చేసేలోగా నీవు ఆమెను రామునికి తిరిగి అప్పగించాలి అని చెప్పాడు. ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటంటే సీతను తిరిగి రాముడికి ఇచ్చేద్దాం అని చెప్పాడు. విభీషణుని సలహాను విన్న మీదట రావణుడు సభను చాలించి తన అంతఃపురానికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం రావణుడు తన సింహాసనంపై అధిష్ఠించి తన శ్రేయస్సును ఆకాంక్షిస్తూ బ్రాహ్మణులు చేసిన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్న సమయంలో విభీషణుడు ఆయన ఎదుటకు వచ్చాడు. విభీషణుడు ద్వీపంలోని ఆసీనుడై, ప్రియమైన అగ్రజ, నీవు సీతను లంకకు తీసుకొచ్చినది మొదలు ఎన్నో దుశ్శకునాలు గోచరిస్తున్నాయి. యజ్ఞజ్వాలలు నిప్పురవ్వలను, ధూమాన్ని విరజిమ్ముతున్నాయి. వంట ఇంట్లలోను యజ్ఞశాలలోను తరచుగా సర్పాలు దర్శనమిస్తున్నాయి. హోమంలో సమర్పిస్తున్న ఆహుతుల్లో చీమలు నిండి ఉంటున్నాయి. ప్రాసాదాగ్రాల మీద కాకులు గుంపులుగా ఎక్కి కూర్చుంటున్నాయి. నగరం పైన రాబందులు నిరంతరాయంగా సంచరిస్తున్నాయి. ఇవన్నీ చెడు శకునాలు అన్నమాట. ఉభయ సంధ్యలలో అశుభాన్ని సూచిస్తూ ఆడునక్కలు ఊల పెడుతున్నాయి. నీవు సీతను అపహరించిన పాపిష్టి చర్య వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి రావణ. ఆమెను తక్షణమే రామునికి తిరిగి అప్పగించడం ఒక్కటే నీకు ప్రాయశ్చితం. ఇతర సచివులంతా నీకు అసంతృష్టి కలిగించడానికి భయపడుతున్నందువల్ల వారు కేవలం నిన్ను పొగడ్తలతో ముంచెత్తుతుండగా నేను నిజాయితీగా నీతో మాట్లాడుతున్నాను అన్నాడు. రావణుడు తన సోదరుడు ధర్మయుక్తంగా ఇచ్చిన సలహా విని క్రుద్ధుడైనాడు. నేను రామునికి గాని మరొకరికి గాని భయపడేది లేదు. సీతను తిరిగి అప్పగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సమ్మతించను. ప్రియమైన తమ్ముడా, నీవింక సెలవు తీసుకుని నీ వ్యవహారాలు నీవు చూసుకోవచ్చు అంటూ కొంచెం గట్టిగానే మందలించాడు. ఐ డోంట్ వాంట్ యువర్ బ్లడీ అడ్వైస్, గెట్ అవుట్ అని నైస్ గా చెప్పాడు అనమాట. సీతను అపహరించి తెచ్చి ఇన్ని నెలలుగా ఆమె కోసం తన మోహవాంఛ తీరకపోవడంతో రావణుడు కృషించాడు. అతని నీచకృత్యాల కారణంగా బంధువులు సైతం అతన్ని అగౌరవించసాగారు. అందరూ డిస్రెస్పెక్ట్ చేస్తున్నా సరే లస్ట్ అనేది ఎంత స్ట్రాంగ్ అంటే ఆహార నిద్రలు సరిగా లేదనమాట. సీత 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 అనుకుంటూ కృషించాడనమాట. ఎప్పుడైతే మనం ధర్మ విరుద్ధమైన పని చేస్తామో అప్పుడు మన మొహంలో లస్టర్ పోతుంది. ఎప్పుడైతే మనం ధర్మబద్ధమైన పనులు చేస్తామో అప్పుడే ముఖంలో కాంతి ప్రకాశం ఉంటాయన్నమాట. ముఖంలో కాంతి ప్రకాశం లేవు అంటే నువ్వు ఏదో తప్పు పని చేసావు అని అర్థం అనమాట. తప్పు పని చేసిన వాడే మన ఇంద్రియాల్లోని ప్రకాశాన్ని కోల్పోతాడు. సత్వరజ తమో గుణాల లక్షణాలు చెప్తూ భగవద్గీతలో ఏం చెప్తారంటే సత్వగుణం యొక్క లక్షణం ఏంటంటే మన జ్ఞానేంద్రియాల్లో కర్మేంద్రియాల్లో కూడా ఒకలాంటి తేజస్సు కనిపిస్తుంది, మెరిసే కళ్ళు. చూడండి, కొంతమంది ఇప్పుడు మనం రకరకాల పౌడర్లు ఏవేవో రాసుకుంటాం, కానీ యోగులు జ్ఞానులు వీళ్ళు ఉంటారు, ఎప్పుడు భగవత్ చింతనలో ఉండే మహాత్ములు ఉంటారు, వాళ్ళ ముఖాలు ఎంత ప్రకాశవంతంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ సత్వగుణం పీక్స్ లో ఉంటారు కాబట్టి ఆ సత్వగుణం వల్ల వాళ్ళ ముఖంలో అంతటి తేజస్సు, ఆ దివ్యత్వం వస్తుంది అనమాట. సో ఈ రావణాసుడు చేసిన అధర్మ కృత్యం వల్ల అంతటి గొప్పవాడు తేజోమయుడు అయిన రావణాసుడు కృషించి ప్రకాశం కోల్పోయి డల్ గా ఉన్నాడు అనమాట. సీతను అపహరించి తెచ్చి ఇన్ని నెలలుగా ఆమె కోసం తన మోహవాంఛ తీరకపోవడంతో రావణుడు కృషించాడు. అతని నీచ కృత్యాల కారణంగా బంధువులు సైతం అతన్ని అగౌరవించసాగారు. ఏ క్షణాన్నైనా యుద్ధం తప్పదని తెలిసిన రాక్షసరాజు తన సచివులను ఇంకా సంప్రదించదలిచాడు. అందువల్ల మరునాడు వారందరినీ తిరిగి సమావేశం కావాల్సిందిగా ఆదేశించాడు. ఆ తర్వాత రావణుడు తన రథాన్ని అధిరోహించి రాజసభకు రాగా ఆయన ఆగమనాన్ని సూచిస్తూ వేలాది బేరీ నినాదాలు మ్రోగుతుండగా ప్రతి ఒక్కరూ తమ శిరస్సులను నేలకు తాకించి తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు. రావణుడు తన సేనాధిపతితో, ప్రహస్త, నీవు తక్షణమే నగరాన్ని లోపల నుండి వెలుపల నుండి రక్షించడానికి మన సేన సిద్ధంగా ఉండేటట్లు చూడాలి అని అన్నాడు. సో ప్రహస్తతో కమాండర్ ఇన్ చీఫ్ అన్నమాట, అన్ని రెడీ చేయి, ఖచ్చితంగా యుద్ధం వస్తుంది, నో డౌట్ అని చెప్తున్నాడు. సైనిక పరమైన ఏర్పాట్లను పర్యవేక్షించడానికై ప్రహస్తుడు నిష్క్రమించగానే రావణుడు సభను ఉద్దేశించి, నా ప్రియమైన రాక్షసులారా, 6 మాసాలు నిద్రించిన మీదట కుంభకర్ణుడు జాగరూకుడై ఈనాడు తన సన్నిధితో మనను అనుగ్రహిస్తున్నాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నా పరిస్థితిని మీరు పూర్తిగా అర్థం చేసుకోగోరుతున్నాను కనుక శ్రద్ధగా ఆలకించండి. సుందరాంగి అయిన సీత పట్ల నేను మక్కువ పడ్డానని మీకు తెలిసిందే. నిజానికి ఆమె పట్ల వ్యామోహానికి నేను బానిసనైనాను.
అంటూ ప్రసంగం మొదలు పెట్టాడు. అదేదో గొప్పలా చెప్తున్నాడు చూడండి. ఆ పైన తన గురించి మరికొంత గౌరవప్రదంగా చెప్పుకోదలిచి రావణుడు ఒక కట్టుకథను అల్లసాగాడు. సీత నా భార్య కావడానికి అంగీకరించింది, కానీ 1 సంవత్సరం గడువు ముగిసిన తర్వాతే అని అంది. ఆమెను రక్షించుకోవడానికి రాముడు రావటానికి నేను సరిగ్గా అంతే సమయం కేటాయించాను. ఈ కారణాల వల్లనే నేను ఓర్పుతో ఉండిపోయాను. కానీ ఇప్పుడు రామలక్ష్మణులు ఒక విస్తారమైన వానర సేన లంకపై దాడి చేయడానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. యథార్థానికి 2 మానవ పుత్రుల వల్ల గాని, కోతి మూకల వల్ల గాని పెద్దగా ప్రమాదం ఉన్నట్లు నేను భావించడం లేదు. అయితే హనుమంతుడనే ఒక వానరుడు మనకి తీరని నష్టం కలగజేయగలిగాడు కనుక విజయం అనిశ్చితమని నేను అంగీకరించి తీరాలి. అందుకే మిమ్మల్ని అందరినీ పిలిపించాను. చక్కని చుక్క అయిన సీతను నేనే ఉంచుకోగలిగేలా రాముణ్ణి నేను ఎలా వధించాలో మీరు నాకు సలహా ఇవ్వగోరుతున్నాను అన్నాడు. నిజంగా వాళ్ళు మంచి సచివులైతే, నీ ఆలోచన తప్పురా, సీతను రాముడికి ఇచ్చేయి, ఈ యుద్ధం ఎందుకు, అందరి నాశనానికి ఇది దారి చేస్తుంది అని చెప్పాలి. కానీ వాళ్ళు యథా రాజ తదా ప్రజ కదా. వాళ్ళు అంతటా కుంభకర్ణుడు లేచి నిశిత వాక్కులతో ఇలా బదులిచ్చాడు. అప్పటికే కుంభకర్ణుడు 6 months తర్వాత నిద్ర లేచాడు కదా, ఆ రోజు ఒక్కరోజు నిద్ర లేచాడు. కుంభకర్ణుడు కూడా మంచి సలహా చెప్తున్నాడు, కానీ కుంభకర్ణుడు సలహాని రావణాసుడు పాటించలేదు. ఓ మూర్ఖ రాజా, నీవు ముందు వెనుకలు చూడకుండా చిత్తానుసారం వ్యవహరించడానికి బదులు ఆనాడు సీతను అపహరించడానికి పథకం వేసినప్పుడే మమ్మల్ని సంప్రదించి ఉండవలసింది. తర్వాత పశ్చాత్తాప పడవలసిన అవసరం రాకుండా అది నిన్ను కాపాడి ఉండేది. అయితే నీ దోషానికి ప్రతిగా నేను రామలక్ష్మణులను సంహరించి వానరులందరినీ మృంగివేస్తాను కనుక నీవు నీ మహా వ్యాకులాన్ని విడనాడవచ్చు అని అన్నాడు. ఎవరు? కుంభకర్ణుడు. ఆ పైన మహాపార్షుడు లేచి, ఓ రాజా, సర్ప సంకులితమైన అరణ్యం నుంచి అమితమైన శ్రమతో సాధించుకున్న మధువును ఎందుకు రుచి చూడకూడదు? నీవు తనివి తీరేలా సీతను బలాత్కారంగా అనుభవించవచ్చును. నిన్ను అవరోధించగలవాడెవడు? నీ అంత శక్తిమంతుడు వేరొకడు లేడు. నీవు నిర్భయంగా యథేచ్ఛగా వ్యవహరించే స్వేచ్ఛ గలవాడవు అన్నాడు. అందుకు రావణుడు బదిలిస్తూ, నా గతానికి సంబంధించిన ఎప్పుడూ రహస్యంగా ఉంచుతూ వచ్చిన విషయం ఒకటి ఉంది. నీవు తెలుసుకోగోరుతున్నావు కనుక చాలా కాలం కిందట జరిగిన ఒక వృత్తాంతాన్ని ఇప్పుడు నీకు వెల్లడిస్తున్నాను. ఒకప్పుడు పుంజికస్థలి అనే పేరు గల అసమాన రూపవతి అయిన ఒక అప్సరస లోకపితామహుడైన బ్రహ్మదేవునికి అంజలి సమర్పించడానికై వెళ్తూ ఉండగా ఆమెను నేను చూడడం తటస్థించింది. ఆ అప్సరస యొక్క అందచందాలు నాలో వాంఛను ప్రజ్వలిల్లజేయగా నేను ఆమెను బలాత్కారంగా లోబర్చుకుని మానభంగం చేశాను. నేను కోరిక తీర్చుకున్న మీదట ఆమెను వదిలివేయగా ఆమె నగ్నంగా పారిపోయి బ్రహ్మదేవుని ఆశ్రయించింది. నేను చేసిన దుష్కృత్యాన్ని గురించి తెలుసుకున్న పితామహుడు కోపితుడై, ఓ దుష్ట రాక్షస రాజా, నీవు తిరిగి ఎన్నడైనా మరొక స్త్రీని యత్నించావంటే నీ శిరస్సు 100 శకలాలవుతుంది అంటూ నన్ను శపించాడు. నా ప్రియమైన మహాపార్శ్వ, ఈ శాప భయం చేతనే నేను సీతను బలాత్కారంగా నా శయ్య మీదకు లాగటం లేదు. కానీ ఈ లోకంలో సృష్టించబడిన వారందరిలోనూ అత్యంత శక్తిమంతుని నేనేనని నాకు తెలుసు కనుక రాముడంటే నేను భయపడటం లేదు. రాముడికి నా పరాక్రమం గురించి తెలియదన్నది స్పష్టం. అందువల్ల అతను నా మీద దాడి చేయగోరుతున్నాడు కనుక అతని అంతు తేలుస్తాను అన్నాడు. అంతటా విభీషణుడు, ప్రియమైన రావణ, సీత నీవు నీ కంఠం చుట్టూ ఇష్టపూర్వకంగా ధరించిన విషసర్పం వంటిదని నీకు అర్థం కావడం లేదా? లంక యొక్క వినాశనానికి, సకల రాక్షసుల సంహారానికి హేతువుగా సీత పరిణమించక ముందే నీ సద్బుద్ధిని వినియోగించి ఆమెను రామునికి తిరిగి అప్పగించు. యుద్ధరంగంలో రాముని ఎదుట నిలవగలిగి ఆ విషయాన్ని చెప్పేందుకు జీవించి ఉండగల రాక్షస యోధుడు ఎవడూ లేడని నేను నీకు నిశ్చయంగా చెప్పగలను అన్నాడు. రాముని ఓడించలేవు, పాముని చుట్టుకున్నట్టు మెడకి సీతను తెచ్చిపెట్టుకున్నావు, సీతను రాముడికి ఇచ్చేయని విభీషణుడు మళ్ళీ సలహా చెప్తున్నాడు. అంత ప్రహస్తుడు కోపంగా, దేవతల్లోనూ దానవుల్లోనూ అత్యున్నతమైన వారికి కూడా మనం భయపడవలసిన అవసరం లేనప్పుడు సాధారణ మానవుడైన రాముడికి మనం ఎందుకు భయపడాలి అని ప్రశ్నించాడు. రావణుని శ్రేయోభిలాషిగా విభీషణుడు బదులిస్తూ, రాముడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు స్థాయిలో అపరిమితమైన అనూహ్యమైన మహిమాతిశయం కలిగి ఉన్నాడు. ప్రహస్త, అందువల్ల మీ రాజుగారు రామునితో పోరాడకుండా నీవు నచ్చజెప్తే ఆయనకు గొప్ప సేవ చేసి వాడివి అవుతావు. నువ్వు నిజంగా రాజుగారి సేవకుడు అయితే ఆ రాముడితో యుద్ధం వద్దని చెప్పు, రాముడు సామాన్యమైన వాడు కాదు అని చెప్తున్నాడు. నీవు నచ్చజెపితే ఆయనకు గొప్ప సేవ చేసిన వాడివి అవుతావు. అందుకు బదులుగా నీవు రావణుడిని పోరాటానికి ప్రోత్సాహపరుస్తూ ఆయనకి ఇప్పుడు అత్యంత హాని కలిగిస్తున్నావు అన్నాడు. రావణుని వైపు తిరిగి విభీషణుడు,
నేను కేవలం నీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సీతను నీవు రామునికి తిరిగి అప్పగించాలని చెప్తున్నాను. తన రాజు యొక్క ఆయన శత్రువు యొక్క బలాబలాలను తూచి అందుకు అనుగుణంగా సలహా ఇచ్చే సచివుడు మాత్రమే నిజమైన శ్రేయోభిలాషి అన్నాడు. వాళ్ళు మోర్ పవర్ఫుల్ గా ఉన్నారు, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు, నువ్వు సీతను వెనక్కి ఇచ్చేయి, సంధి చేసుకో అని విభీషణుడు చెప్తున్నాడు. తన పినతండ్రి యొక్క పలుకులను ఇక సహించలేకపోయిన ఇంద్రజిత్తు ఆవేశంతో జోక్యం చేసుకుంటూ, విభీషణ, బాబాయ్ కూడా కాదు, విభీషణ, నీవు కేవలం ఒక భీరువు, నపుంసకుడవు, ఏమాత్రం ధైర్యం గాని వీరత్వం గాని లేని నీ సలహాకు ఈ సభలో చోటు లేదు. నేను గతంలో ఇంద్రుణ్ణి అతని వాహనమైన ఐరావతాన్ని నేలకు ఈడ్చి దేవతలు భయంతో పారిపోయేలా చేశాను. రామలక్ష్మణుల వంటి ఇద్దరు సాధారణ మానవులను హతమార్చటం నాకు ఒక లెక్కలోనిది కాదు అన్నాడు. అందుకు విభీషణుడు పౌరుషంగా బదులిస్తూ, నీవు కేవలం ఒక అర్భకుడవు, నీ బుద్ధి ఇంకా వికాసం చెందనందున కర్తవ్యం లేవిటో నీవు నిశ్చయించలేవు. మందమతివి, అవివేకివి, సంస్కారహీనుడివి, దుష్టుడవు అయినందున నీవు రావణుడికి శత్రువే కాని ఆయన పుత్రుడవు కాదు. సీతను ఉదారమైన కానుకలతో సహా రామునికి తిరిగి అప్పగించాలి, అప్పుడు గాని రాక్షసులు ప్రశాంతంగా జీవితం సాగించలేరు అని అన్నాడు. మంచి మాటలు చెప్పాడు విభీషణుడు. రావణుడు కూడా విభీషణుని ప్రతికూల సలహాలు విని విని విసిగిపోయాడు. రోజు ఇలా చెయ్యొద్దు, సీతనిచ్చేద్దాం అని చెప్తా ఉన్నాడు విభీషణుడు. నచ్చట్లేదు రావణాసుడికి ఈ సలహా నచ్చట్లేదు. ఇంకప్పుడు కోపం వచ్చేసింది. సో కుంభకర్ణుడు చెప్పాడు, వినలేదు. సో కుంభకర్ణుడు, సరే నువ్వు చేసిన తప్పే చేసావు, నేను యుద్ధం చేసి రాముని ఓడిస్తాలే అన్నాడు. విభీషణుడేమో సీతను వెనక్కి ఇచ్చేయండి అని చెప్తున్నాడు. ఇంద్రజిత్తుకి నచ్చలేదు, రావణాసుడికి నచ్చలేదు. ఇప్పుడు రావణాసుడు బ్యానిష్ చేస్తున్నాడు. చూడండి, స్నేహితుడిని చెప్పుకుంటూ వాస్తవానికి ద్రోహం తలబెట్టే వ్యక్తి, విశేషించి అతను సొంత సోదరుడైనట్లయితే అతనితో కలిసి జీవించడం కంటే ఒక శత్రువుతోనో ఒక విష సర్పంతోనో కలిసి ఉండడం మేలు. సొంత బంధువులైన వారే తమ కుటుంబ సభ్యుల దురదృష్టానికి అందరికంటే ఎక్కువ ఆనందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకసారి కొందరు వేటగాళ్ళ ఉచ్చులతో సమీపిస్తుండటాన్ని గమనించిన కొన్ని ఏనుగులు 2 శ్లోకాలను చెప్పాయి. వాటి భావం ఇది: అగ్నికి గాని ఆయుధాలకు గాని మనం వెరవవలసిన పని లేదు. సన్నిహితులై ఆత్మీయులైన వారి నుంచే ముప్పు మనకు పొంచి ఉంది. నిజంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనమంతా బంధించబడేలాగా విశేషముగా శ్రమించే వాళ్ళు ఈ ఆత్మబంధువులేనని తెలుసుకో. ఇలా ఏవో నీతి వాక్యాలు ఉంటే అవి చెప్తున్నారు అన్నమాట. ఎవరు ఆ ఏనుగులు సమీపిస్తున్న వేటగాళ్ళని చూసి చెప్పారు. రావణుని గోవుల నుండి మనకు పాలు లభిస్తాయి. బ్రాహ్మణుల్లో తపోవృత్తి, స్త్రీలలో చపల చిత్తత దర్శనం ఇస్తాయి. బంధువుల నుండి మనకు లభించేది ప్రమాదమే. విభీషణ, నేనంటే నీకు అసూయ ఉంది. నీ మాదిరిగా వేరెవరైనా మాట్లాడితే అతన్ని తక్షణమే వధించి ఉండేవాన్నని. ఓ నిర్భాగ్యుడైన తమ్ముడా, మన శ్రేష్టమైన వంశానికి నీ ఒక కలంకానివి అని ఇలా తిడుతున్నారు అనమాట. అదేంటమ్మా ముకుందమాల్లో ఆ శ్లోకం? చిత్తం నైవ క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజాన్ నిందంతు ప్రియ బాంధవా గృహ్ణంతు ముంచంతు వా దుర్వాదం పరిఘోషయంతు మనుజ వంశే కలంకోస్తు వా తాదృక్ ప్రేమధరానురాగ మధున మత్తాయమానం మే. అసలు ఈ శ్లోకంలో కులశేఖరాల వారు అంటే, చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజా నిందంతు ప్రియ బాంధవ గురుజన గృహ్ణంతు ముంచంతు వా దుర్వాదం పరిఘోషయంతు మనుజ వంశే నువ్వు మా వంశానికి కలంకాన్ని. చూడండి, ఇక్కడ రావణాసుడు ఎగ్జాక్ట్ గా అవే మాటలు అంటున్నాడు విభీషణుడిని. నువ్వు మన వంశానికి, మన శ్రేష్టమైన వంశానికి నువ్వు ఓ కలంకానివి. ఓ నిర్భాగ్యుడైన తమ్ముడా, బంధువుల నుంచి మనకు లభించేది ప్రమాదమే. నిజంగా భగవంతుడి పట్ల నాకున్న భక్తి వల్ల నన్ను నా బంధువులందరూ తిట్టిన అన్న 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 కొడుకు ఎలా తిడుతున్నారు విభీషణుని, కోప్పడుతున్నారు. నువ్వు వంశానికే కలంకాని అంటున్నారు. ఇలా నన్ను ఎన్ని విధాలా ఎవరు ఏమన్నా సరే భగవంతుడి పాద పద్మాల్లో నేను నెలకొని ఉన్నాను. చిత్తం నైవ నివర్తతే క్షణమపి.
ఆ శ్రీకృష్ణుడి పాదాంబుజాల నుంచి రాముడి పాదార విందాల నుంచి క్షణం కూడా నా చిత్తం పక్కకి తప్పుకోదు. చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజ నిందంతు ప్రియ బాంధవ. ఎవరి మంచి కోరి ఎన్నాళ్ళు అక్కడ సేవ చేశాడో సలహా చెప్పాడో వాళ్ళే ఈయనని దుష్టుడని, తర్వాత వంశానికి కలంకనం అని దుర్వాదాలు మాట్లాడుతున్నాడు. దుర్వాదం పరిఘోషయంతు మనుజ వంశే కలంకోస్తువ. తాదృక్ కానీ నేనేం డిసప్పాయింట్ అవ్వను. తాదృక్ ప్రేమ ధరానురాగ మధునా మత్తాయ మాత్రం తుమే. భగవంతుడి ప్రేమలో నేను నిమగ్నమై ఉన్నాను కాబట్టి, మత్తుడినై ఉన్నాను కాబట్టి వీళ్ళు ఎవరేమన్నా సరే నేను భగవంతుడి పాత నుంచి వెళ్ళను, ధర్మం నుంచి నేను వైదొలగను అనేది భక్తుడి యొక్క మతం అన్నమాట. విభీషణుడు ఎగ్జాక్ట్ గా అసలు ఈ శ్లోకం చదివినప్పుడల్లా విభీషణుని దృష్టిలో పెట్టుకునే కులశేఖరాలు వారు ఈ శ్లోకం చెప్పారా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకోటి అలాంటి ఎగ్జాంపుల్ విదురుడిని అలాగే ఇక్కడ అన్న కొడుకు, అక్కడ కూడా అన్న కొడుకే. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు విదురుడిని అన్నగూడని మాటలన్నీ మహాత్ముడైన విదురుడిని, ఇక్కడేమో మహాత్ముడైన విభీషణుడిని వీళ్ళు సభ నుంచి వెళ్ళకొడుతున్నారు అనమాట. అక్కడ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ అదే సిచ్యువేషన్ అనమాట. వీళ్ళిద్దరిని ఉద్దేశించి కులశేఖర అల్వార్ ఆ పద్యం రాశారేమో అని అనిపిస్తోంది. ఓ నిర్భాగ్యుడైన తమ్ముడా, మన శ్రేష్టమైన వంశానికి నీవు కలంకానివి అని చెప్పి కోప్పడ్డారనమాట. రావణుని దూషణ వాక్యాలకు కోపితుడైన విభీషణుడు గదాపాని అయి నలుగురు అనుచరులతో పాటు దిగ్గున లేచి, రాజా, నీవు నాకన్నా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ అధర్మ మార్గాన్ని అనుసరించ నిశ్చయించుకున్నావు గనుక నీ మాటలు నీకు ఎంత మాత్రం సహించలేను. తీయని పలుకులు పలికే భజన పరులు సులభంగానే లభిస్తారు, కానీ సత్యం కటువుగా ఉన్నప్పటికీ వాస్తవానికి ఒకని శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మాట్లాడేవారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. రావణ, నీకు రాముని చేతుల్లో మృత్యువు కలగకుండా రక్షించే ఆశతో మాత్రమే నేను నీకు సలహా ఇచ్చాను, కానీ నీవు నా సలహాను తిరస్కరించావు. ఆ స్వేచ్ఛ నీకుంది. అందువల్ల ఓ సోదరా నీకు మంచి జరగాలని అభిలషిస్తున్నాను. నేను మాత్రం ఇక్కడ నీతో ఉండను అన్నాడు. ఇప్పుడు నేను ఒబీడియంట్ బ్రదర్ గా ఉండాలంటే ఐ హావ్ టు బికమ్ అధార్మిక్ ఫెలో. కాబట్టి నేను నీకు ఇంకా ఒబీడియంట్ గా ఉండదలుచుకోలేదు. కానీ నేను నీ వెల్ విషర్ని, నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. కానీ నువ్వు నా సలహాలు పాటించే పరిస్థితిలో లేవు. సో ఐఎమ్ క్విట్టింగ్. ఓకే, టాటా, బై బై అన్నాడు అనమాట. విభీషణుడు తన అనుచరులతో పాటు బయలుదేరి 1 గంటలో రాముని శిబిరానికి చేరుకున్నాడు. మెరుపుల కాంతిలో ప్రకాశిస్తున్న మేరు పర్వత శిఖరం వలె ఆకాశంలో నిలిచి ఉన్న విభీషణుని వానరులు చూశారు. సుగ్రీవుడు హనుమంతునితో, జాగ్రత్త తీసుకో, ఈ రాక్షసుడు మనను చంపడానికే వచ్చి ఉంటాడు అన్నాడు. వానరులంతా శిలలను చేపట్టి వృక్షాలను పెకిలించి సుగ్రీవుని ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఓ వానరేంద్ర, నేను రావణుని తమ్ములలో చిన్నవాణిని. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? రాముడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. వాత్సల్యాదభయ ప్రదాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపనాత్ ఔదార్యాదగ శోషణాదగనిత శ్రేయ పద ప్రాపనాత్ సేవ్య శ్రీపతిరేకైవ సతతం సంత్యస్త్రషట్ సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిదాత్ పాంచాల్యహల్య ధ్రువ. మీరెవరినైనా సేవించదలుచుకుంటే ఆ సేవలు అందదగ్గవాడు శ్రీపతి ఒక్కడే అనడానికి 6 సాక్షులు ఉన్నారట. భగవంతుడికి వాత్సల్యము, అభయప్రదానము, వాత్సల్యాద్ అభయప్రదాన సమయాతార్థార్థి నిర్వాపన, సమయానికి వచ్చి రక్షించడము, ఔదార్యము, అగశోషణం అంటే పాపాన్ని పటాపంచలు చేయడము, ఔదార్యాద్ అగశోష అగణిత శ్రేయ పద ప్రాపనాత్, అత్యుత్తమమైన పదవి ప్రసాదించడంలో ఈయనకి మించిన వారు లేరు, శ్రీపతిని మించిన వారు లేరు, లక్ష్మీపతికి మించిన వారు లేరు, లక్ష్మీనాథుడికి మించిన వారు లేరు అనడానికి 6 సాక్షులు ఉన్నారట. ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాత్ పాంచాల్యహల్య ధ్రువ. అందులో భగవంతుడి అభయప్రదానానికి ఈ విభీషణుడే పరమ ఎగ్జాంపుల్ అన్నమాట, బ్రహ్మాండమైన ఉదాహరణ అన్నమాట. యాక్చువల్ గా కష్టంలో ఉన్నప్పుడు ఆ అన్నని వదిలేసి వచ్చాడు. అలాంటి వాడిని నమ్మి ఎలా మనం షెల్టర్ ఇస్తామని మిగతా అందరూ చెప్తారు. కానీ అప్పుడు రాముడు ఏమంటున్నాడు మనం చదువుకుందాము. ఇవాళ రామాయణంలోని రామ చరమ శ్లోకం అని ఒక శ్లోకం ఉంది, ఆ ఘట్టం మనం చదువుకోబోతున్నాం. అప్పుడు ఆ శ్లోకం కూడా చెప్తాను. ఓ వానరేంద్ర, నేను రావణుని తమ్ములలో చిన్నవాణ్ణి. విభీషణ శరణాగతి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం సార్. సీతను రావణునికి తిరిగి అప్పగించవలసిందిగా రావణుని పూర్వ సచివుడినైన నేను ఆయనకు పదే సలహా ఇచ్చాను.
నేను ఎక్స్ మినిస్టర్ ని, కరెంట్లీ ఐ హావ్ రిజైన్డ్ మై జాబ్ అని చెప్తున్నాడు అనమాట నర్మగర్భంగా. నేను సీతను అప్పగించేయమని చెప్పాను, నా మాట వినలేదు మా అన్నయ్య. రావణుడు నన్ను పరుషోక్తులతో నిందించిన మీదట నేను నా గృహాన్ని, భార్యను, బిడ్డలను వదిలి రాముని పద్మాల వద్ద ఆశ్రయం తీసుకోవడానికి వచ్చాను. దయచేసి వెళ్ళి నా ఉద్దేశాన్ని ఆయనకు ఎదిగించు అని వివరించారు. సో ఏం చేశారు, వానలంతా కొట్టడానికి రెడీగా ఉన్నారు. సుగ్రీవుడు వెళ్ళి విభీషణ్తో మాట్లాడుతుంటే, నేను ఇలా రాముడి శరణు వేయడానికి వచ్చాను, ఐ హావ్ కమ్ టు సరెండర్ టు రామ, దయచేసి ఈ విషయం రాముడికి తెలియజేయండి అని విభీషణుడు సుగ్రీవుడితో అంటున్నాడు అనమాట. సుగ్రీవుడు రాముని వద్దకు వెళ్ళి, శత్రురాక్షసుల్లో ఒకడు వచ్చాడు, తాను రావణుణ్ణి వదిలివేసి వచ్చానని చెప్తున్నప్పటికీ అతన్ని విశ్వసించలేము. అతను ఒక గూఢాచారి అయి ఉంటాడు. మనం అతనిలో నమ్మకం ఉంచితే మనం ఏమాత్రం ఊహించని సమయంలో అతను మనకు తీరని హాని తలపెట్టవచ్చు. అతన్ని తక్షణమే వధించి వేస్తే మంచిదని నా సలహా అని అన్నాడు. అయితే రాముడు మాత్రం హనుమంతుని నేతృత్వంలో ఇతర వానరుల వద్దకు వెళ్ళి వారి అభిప్రాయాలను అడిగాడు. రాముడికి తెలీదా ఏది రైటో ఏది రాంగో, కానీ అందరి దగ్గర అభిప్రాయాలు అడుగుతున్నాడు అనమాట. ఒక మంచి కింగ్ ఎప్పుడు కూడా మినిస్టర్స్ ని, ఫ్రెండ్స్ అందరినీ సలహా అడుగుతాడు అనమాట. ప్రియమైన శ్రీరామ, నీవు సర్వజ్ఞుడవు, అందువల్ల కేవలం మమ్మల్ని గౌరవించడం కోసమే నీవు మా అభిప్రాయాలను కోరుతున్నావని మేము అర్థం చేసుకోగలం అని వానరులు బదులిచ్చారు. అంటే ఈయన యొక్క గ్రేట్నెస్ వాళ్ళకి తెలుసు, అయినా సరే ఈయన మనని గౌరవిస్తున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలుసు అనమాట. అండ్ రాముడు తనకు అన్ని తెలిసినప్పటికీ కూడా వాళ్ళందరినీ సలహా అడుగుతున్నాడు అనమాట. ఇది రాముడి స్వీట్నెస్ అనమాట. అంతటా అంగదుడు మాట్లాడుతూ, ఇప్పుడు సలహా అడిగారు కదా, మీ ఇష్టం అని అనకూడదు అనమాట. మనకున్న నాలెడ్జ్ మేరకు మనము కరెక్ట్ సలహా చెప్పాలి ఎప్పుడైనా సరే మన సీనియర్ అడిగినప్పుడు. ఈ రాక్షసుడు ఉన్నందువల్ల మనకేమైనా ప్రయోజనం ఉండేటట్లయితే అమితమైన జాగరూకతతో అతన్ని స్వీకరించాలి. అలా కాక ఇతని వల్ల పెద్ద ముప్పు వాటిల్లే అవకాశం ఉంటే ఇతన్ని సాగనంపాలి అని అంగదుడు సలహా ఇచ్చాడు. ఏమిటంటే, ఇతను ఉంటే మనకేమైనా హెల్ప్ అవుతుందంటే ఉంచుకుందాం, కానీ అలర్ట్ గా ఉందాం. ఇతను ఉన్నప్పుడు మనం బిందాస్ గా ఉండద్దు, ఎప్పుడు ఒకరిని అతని మీద కన్నేసి ఉంచుదాం. లేదు ఇతని వల్ల మనకేం హెల్ప్ లేదు, ఏం ఇన్ఫర్మేషన్ రాదు అంటే పంపించేద్దాం అంటున్నాం. ఇతన్ని నిరంతరం ఎవరో ఒకరిని మనం నియోగించాలి. క్షుణ్ణంగా పరీక్షించిన మీదట ఇతను మన మిత్రుడేనని తేలితే ఇతన్ని స్వాగతించాలి అని శరభుడు సూచించాడు. జాంబవంతుడు ఈ రాక్షసుని అమితమైన జాగరూకతతోనూ అనుమానంతో చూడవలసిందే అని హెచ్చరించాడు. మైందుడు కూడా అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఇతన్ని క్షుణ్ణంగా ప్రశ్నించి తెలుసుకోవాలి అని సలహా ఇచ్చాడు. అంతటా నిత్య వివేకశీలుడు, మధుర భాషణ కళాభూషితుడు అయిన హనుమంతుడు మాట్లాడుతూ, మనకు విభీషణుడిని పరీక్షించడానికి సమయం లేదు. అతను శ్రీరాముని ఆశ్రయాన్ని ఆశిస్తూ పూర్ణమైన చిత్తశుద్ధితోనే ఇక్కడికి వచ్చారని నేను అభిప్రాయపడుతున్నాను. రావణుడు దుష్టుడని, రాముడు పవిత్రతకు, ధర్మానికి సర్వోన్నతమైన ప్రతీక అని అతను అర్థం చేసుకున్నాడు. అతని ప్రశాంతమైన వ్యవహార సరళి, గౌరవప్రదమైన భాషణ అతని లక్ష్యశుద్ధిని సూచిస్తున్నాయి. సో హనుమంతుడు అన్ని హస్త సాముద్రికం అన్ని తెలిసినవాడు. సో విభీషణుడి యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ హావభావాల్ని బట్టి అతని యొక్క ఉద్దేశాన్ని హనుమంతుడు గ్రహించగలుగుతున్నాడు అనమాట. అతని ప్రశాంతమైన వ్యవహార సరళి, గౌరవప్రదమైన భాషణ అతని లక్ష్యశుద్ధిని సూచిస్తున్నాయి. కపట స్వభావులు అంత ప్రశాంత చిత్తులై ఉండలేరు. తమ అంతరంగంలోని ఉద్దేశాలను పూర్తిగా దాచుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. మనసి ఏకం, వచసి ఏకం, కర్మని ఏకం, మహాత్మనః. మనసి అన్యం, వచసి అన్యం, కర్మణ్యన్యం, దురాత్మనః. అనుకున్నది చెప్పేవాడు, చెప్పింది చేసేవాడు మహాత్ముడట. ఏదో అనుకుని మరేదో చెప్పి ఇంకేదో చేసేవాడు దురాత్ముడట. సో మహాత్ముడు మాత్రమే ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఈ విభీషణుడు ఇంత ప్రశాంతంగా ఉన్నాడు, సరళంగా మాట్లాడుతున్నాడు అంటేనే కపటం లేనివాడని అర్థం. నిజంగా రాముడు శరణు కోరే అతను వచ్చి ఉంటాడు అని హనుమంతుడు చెప్తున్నారనమాట. తమ అంతరంగంలోని ఉద్దేశాలను పూర్తిగా దాచుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ముఖ కవలికలు ఎప్పుడూ ఒక వ్యక్తి యొక్క ఆలోచనలను కొంతవరకు పట్టి ఇస్తాయి. అందువల్ల ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా విభీషణుని స్వీకరించాలని నేను అభిప్రాయపడుతున్నాను. విభీషణుడు అక్కడ దూతని చంపకూడదు అని చెప్పాడు కదా, అక్కడ విభీషణుని మంచితనాన్ని హనుమంతుడు ఆల్రెడీ చూశాడు.
కాబట్టి హనుమంతుడు మాత్రం పాజిటివ్ రిమార్క్ ఇచ్చాడనమాట. హనుమంతుని ప్రకటనకు రాముడు సంతోషించినప్పటికీ సుగ్రీవుడు మాట్లాడుతూ విభీషణుడు తన సోదరుణ్ణి ప్రతికూల పరిస్థితుల్లో వదిలివేసి వచ్చినందున ఎవరికి ద్రోహం చేయడానికైనా అతను వెనుదీయడని అర్థం చేసుకోవాల్సి ఉంది అంటాడు. కరెక్టే, హార్డ్ టైమ్స్ లో బ్రదర్ని వదిలేసి వచ్చాడంటే మన హార్డ్ టైమ్స్ లో మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడు, ఎందుకైనా మంచిది మనం ఇంకోసారి ఆలోచిద్దాం అని అంటున్నారు అనమాట. అంతటి రాముడు సమాధానం ఇస్తూ విభీషణుడు చిత్తశుద్ధితోనే రావణుని తిరస్కరించాడని నేను విశ్వసిస్తున్నాను. ఇలాంటి విభేదాలు రాజకుటుంబాలు తరచుగా సంభవిస్తూనే ఉంటాయి. అతన్ని మన మిత్రునిగా స్వాగతిద్దాం అన్నాడు. సో సుగ్రీవుడికి చురకేశాడు, నువ్వు కూడా మీ అన్నని వదిలేసి వెళ్ళిపోయావు కదా, అలాంటిది ఏదో జరుగుండొచ్చు. అండ్ ఇట్స్ నాట్ దట్ అన్నను వదిలేసి వచ్చిన వాళ్ళందరూ అధర్మ పరులని కాదు, విభీషణుడు మంచివాడే నేను నమ్ముతున్నాను. సో మనం లెట్ us వెల్కమ్ హిమ్ అని చెప్తున్నారు. అప్పటికి సంతృప్తి చెందని సుగ్రీవుడు రావణుడే అతన్ని పంపి ఉండవచ్చు, అందువల్లే తక్షణమే అతన్ని పట్టుకొని వధించి వేస్తే మనకు ముప్పు ఉండదు. మనం అతన్ని స్వీకరించినట్లయితే ఏ క్షణంలోనైనా అతను మన మీద కత్తి ఎత్తవచ్చు అంటూ నసిగాడు. రాముడు మందహాసం చేస్తూ, ఈ రాక్షసుడు నాకు హాని చేయగలని నిజంగానే భావిస్తున్నావా? నా వేలి కొనగ్రోటితో నేను సకల రాక్షసులను దానవులను సంహరించగలను. దయచేసి నేను చెప్పే ఈ కథ విను. ఒకప్పుడు ఒక బోయవాడు వలవేసి ఒక కపోతాన్ని పట్టుకున్నాడు. ఆ తర్వాత అతను పక్కనే ఉన్న ఒక వృక్షంపై విశ్రమించాడు. పట్టుబడిన కపోతం యొక్క భార్య అదే వృక్షం మీద నివసిస్తూ ఉంది. తన గృహానికి వచ్చిన ఆ బోయవాన్ని చూసి ఆ కపోతి సముచితమైన ఆతిథ్యం ఇచ్చింది. వాస్తవానికి ఆ బోయవానికి పెట్టడానికి వేరే ఏమీ లేనందున అతిథిని ఆదరించే తన విధిని నిర్వర్తించడం కోసం ఆ పక్షి తన మాంసాన్ని అతనికి ఆహారంగా సమర్పించింది. రాముడు ఇంకా ఇలా అన్నాడు, సుగ్రీవ, కేవలం ఒక సాధారణ పక్షియే ఆ విధంగా వ్యవహరించినప్పుడు నా వంటి మానవుని విషయం ఏమని చెప్పాలి? శత్రువు ముకులిత హస్తుడై వచ్చినప్పుడు అతన్ని ఎలాగైనా రక్షించి తీరవలసిందేనని శాస్త్ర గ్రంథాల్లో పలు చోట్ల చెప్పబడింది. భయం వల్లనో లేక మూర్ఖత్వం వల్లనో మాత్రమే ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించి పాపాన్ని మూటగట్టుకోవడం జరుగుతుందని కండు మహర్షి వ్యాఖ్యానించాడు. అంతేగాక దేవాది దేవుణ్ణి అయిన నేను ఏ ప్రాణి అయినా సరే నేను నీవాన్ని అంటూ ఒక్కసారైనా పలికి నా ఆశ్రయం వేడితే అతన్ని అన్ని విధాలా భయం నుండి విముక్తం చేయటాన్ని నా నిత్య వ్రతంగా పాటిస్తాను. రావణుడే స్వయంగా వచ్చి నన్ను శరణు వేడినా సరే అతన్ని అన్ని విధాలా సంరక్షిస్తాను అని చెప్పారు. సో ఈ లైన్స్ అండర్లైన్ చేసుకోండి అందరూ. ఎక్కడి నుంచి అంటే, దేవాది దేవుని అయిన నేను ఏ ప్రాణి అయినా సరే దగ్గర నుంచి ఏ ప్రాణి అయినా సరే నేను నీవాన్ని అంటూ ఒక్కసారైనా పలికి నా ఆశ్రయం వేడితే అతన్ని అన్ని విధాల భయం నుండి విముక్తం చేయటాన్ని నా నిత్యవ్రతంగా పాటిస్తాను. దీన్ని రామాయణంలోని రామాచరణ శ్లోకం అంటారు. ఈ ఒక్క శ్లోకం అర్థమైతే రామాయణం అంతా బోధపడినట్టే. ఒక్కసారైనా సరే రామా నేను నీవాడిని అని ఎవరైనా అంటే చాలు, అభయం సర్వదా తస్సే దదామ్యేతద్ వ్రతం మమ, అట్టి వాడికి నేను ఎప్పుడు అభయాన్ని ఇస్తాను, అది నా వ్రతము అంటున్నాడు రాముడు. సో ఆ శ్లోకం ఇప్పుడు చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో, అభయం సర్వదా తస్మే అని కూడా కొంత పాట భేదం ఉంది. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఎవరైనా ఒక్కసారైనా సరే, సకృద్ అంటే ఒక్కసారైనా సరే, ప్రపన్నాయ అంటే ఆయన శరణు వేడి, తవాస్మితి నేను నీ వాడిని, తవ అస్మి నీ వాడిని, నేను నీ వాడిని అని యాచిస్తే యాచతే అభయం సర్వదా తస్మే, అటువంటి వాడికి ఎల్లప్పుడూ నేను నా అభయం ఇస్తాను. ఇంకా వాళ్ళకి భయం లేదు. రాముడి షెల్టర్ లోకి వచ్చిన వాళ్ళకి ఇంకా అసలు భయమే లేదు. దదామి నేను ఎప్పుడు వాడికి అభయప్రదానం చేస్తాను. ఏతద్ వ్రతం అమ్మ, ఇది నా వ్రతమోయి అని రాముడు చెప్తున్నాడు అనమాట. సో రాముడి వ్రతం ఏంటంటే, రామా నేను నీ వాడిని, ఓడను ఒరుల వేడను భక్తి వీడను నీ వాడను రమ, వందనము రఘునందన సేతు బంధన భక్త చందన రామ, వందనము రఘునందన. ఓడను ఒరుల వేడను
భక్తి వీడను నీ వాడను రామా నేను నీ వాడినని ఒక్కసారైనా సరే మనం మనస్ఫూర్తిగా చెప్తే ఎప్పుడూ మనకి శ్రీరామ రక్ష ఉంటుంది. అది రాముడి దీక్ష, అది రాముడి వ్రతం. ఆయన వ్రతం ఏంటయ్యా అంటే నన్ను శరణన్న వారికి వరమిత్తునని బిరుదు అనమాట ఆయనకి. నారాయణ నిన్ను నమ్మిన భక్తుల చేరి బ్రోతు వేగ మేలుకు అని పాట అనమాట. ఆయన్ని నమ్మిన వారిని ఆయన వదలడు. మనం వదిలేసిన ఒకసారి మనం ఆయనని ఆశ్రయిస్తే ఆయన సర్వదా మనల్ని కాపాడుతాడు. మనకు ఆ ప్రొటెక్షన్ కలగట్లేదంటే ఏంటంటే ఒక్కసారి కూడా మనం శ్రద్ధగా రామా నేను నీ వాడిని రామా అని మనం చెప్పట్లేదు అనమాట. సో ఇవాళ యుద్ధకాండలోని ఈ అంకం చదువుకుని విభీషణుడి అడుగుజాడల్లో నడుస్తూ రామా నేను నీ వాడిని సర్వదా నీ రక్ష మాకు కలగజేయని ప్రార్థిస్తూ ఇవాళ కార్యక్రమం ఇక్కడితో ఆపుదాం. భక్త మందార రఘురామ భద్రాద్రి రామ పరందామ వందారు మందార రవివంశ సుకుమార రఘువీర వందే తవ పాద పంకజం పుత్ర కావ్యాగ ప్రభావం మునం పుట్టి పుత్రాజ్ఞచే విశ్వామిత్రయాగంబు ఉద్ధరింపంగా ఘోరాటవీ మధ్య తాటకాదులందునిమి మునివర్య యాగంబు నిర్విఘ్నమునరింప పాషాణ మూర్తమున పడి ఉన్న సతికి త్వత్పాదధూళి సోకింప నిజ రూపముందాల్చి అహల్యా సతి భజించ నిన్ను రఘువంశ సోమ కళ్యాణ రామ ముని సత్తముని వెంట జనకుడి పురమేగి జామదగ్ని కుని చాప జంకృతులు వ్యాపింప పవలీల గాత్రించి జానకిని చేపట్టి నిజపురం బరిగిన శ్రీ రఘురామ సీతా మనోభిరామ మంతర ప్రేరిత మాద కైకేయి చేపట్టాభిషేకం ప్రియాంతరాయంబు కలిగింప నారచీరలు దాల్చి సీతా మహాసాధ్వి సౌమిత్రి వెంటాడ చిత్రకూటాద్రి చిలకాలము గడిపి మాయలేడిని గాంచి ప్రేయసి వాంఛింప ఔవాంచ దీర్ఘంగా వేటకై నీవడుగ దుష్ట రావణ బ్రహ్మయే ముష్టినుమని చేరి వైదేహినెత్తుకొని వాహిని దాటి లంకలో దాచంగా సీతా సీతా అని పర్ణశాలను చేరి పడతిని గానక గానలను గాంచి ఋష్యమూకము చేరి చెట్టు చాటున దాగి వాలిని హతమార్చి నిజదార నెతికింప ఆంజనేయుని పంప చూచితి సీతామ ఆనవాను ఇచ్చి పుచ్చుకొని చూచితి సీతామహాసాజిని రామాయటను చేరగా వాయుపుత్రుని గాంచి ఆలింగనము తలిపితివో అనుపమ గుణ సాంద్ర రామచంద్ర వానర బలమున వారధి నిర్మించి దశకంఠు దర్పంబు నాశనము గావించి జానకిని విడిపించి అయోధ్యపురమేగి ముల్లోకముల్ పగడ సౌభ్రాజిత విభ్రాజిత ప్లాతలో సర్వం సహా దూర్వహం బైన బాహూద్వయంబునన్ కౌగిటం చేర్చి సీతా సమేతుండవై సుఖాంబోధను లోలలాడింప రామరాజ్యంబు స్థాపించినాడవో రామచంద్ర పాహి మాం పాహి పాహి. వెరీ గుడ్. మధ్యలో 2-3 చోట్ల మర్చిపోయావు, బట్ బాగుంది. నువ్వు మధ్యలో నేను ఒక రోజు టైం ఇచ్చింటే ప్రాక్టీస్ చేసేదానివేమో. నేను ఆన్ ద స్పాట్ అడిగేశాను కదా. అవును, అడగగానే అమ్మమ్మ చాలా హ్యాపీ అయిపోతుంది. చైతన్య థ్యాంక్ యూ, చక్కగా పాడావు. మాతాజీ ఏంటంటే నాకు ఒక జానపద గేయం వచ్చు. రాముడి మీద, వానరుల మీద, ఇంకా రాముడి మీద. పాడు పాడు. ఇప్పుడు పాడతావా? పాడు. పాడతాను మాతాజీ. కోతులు పుట్టిందెందుకుడా, కొమ్మలు విడిచేదందుకుడా, కొమ్మలు విడిచిందెందుకుడా, వారధి కట్టేదందుకుడా, వారధి కట్టేదెందుకుడా, లంకకు చేడేదందుకుడా, లంకకు చేడేదెందుకుడా, సీతను చూచేదందుకుడా, సీతను చూచేదెందుకుడా, రావణుడిని చంపేతందుకుడా, రావణుడిని చంపేటందుకుడా, సీతను తెచ్చేటందుకుడా, మన రాములకిచ్చేటందుకుడా, ధర్మం నిలిపేటందుకుడా, ధర్మో రక్షతి రక్షితః. అబ్బా బ్రహ్మాండంగా ఉంది కదా, చాలా బాగుంది జితిన్. మీరు ఎంచక్క పిల్లాడికి ఇవన్నీ నేర్పిస్తున్నాడు, వారు కూడా అంత ఉత్సాహంగా నేర్చుకుంటున్నాడు బాబు. అందుకని మన జితిన్ కి స్పెషల్ అభినందనలు అన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ. పేరు మార్చేసాం మేము ఇప్పుడు, రఘువీర జితిన్.
థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇవాల్టి రమ్య రామాయణి కథ ఇంతటితో సమాప్తం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం. పితృభక్తాయ సతతం భ్రాతృభిః సహ సీతయా నందితాకిల లోకాయ రామభద్రాయ మంగళం. త్యక్త సాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళం. సౌమిత్రినా చ జానక్య చాపబాణాసి ధారిణే సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం. దండకారణ్యవాసాయ ఖండితామర శత్రవే గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం. సాదరం శబరి దత్త ఫలమూలాభిలాషినే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం. హనుమత్సమవేతాయ హరీషాభీష్టదాయినే బాలిప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం. శ్రీమతే రఘువీరాయ సేతుల్లంఘిత సింధవే జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళం. ఆసాద్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజాదిరాజరాజాయ రామభద్రాయ మంగళం. మంగళము రామునకు మహిత గుణదామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము జానకి మానస నివాసునకు మంగళము సర్వజన వందితునకు. మంగళము రామునకు మహిత గుణదామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము జానకి మానస నివాసునకు మంగళము సర్వజన వందితునకు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం. మంగళము రామునకు మహిత గుణదామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము జానకి మానస నివాసునకు మంగళము సర్వజన వందితునకు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆపరాత్మునకు నిత్యాన్న పాయిని అయిన మా పాలి అలమేలు మంగమ్మకు. జయ మంగళం నిత్య శుభ మంగళం. పరముసగ తనవంతు నరులకని వైకుంఠ మరచేత చూపు జగదాత్మునకును సిరులు సగ తనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువైన శరది సుతకు. జయ మంగళం నిత్య శుభ మంగళం. ఇవాళ సకృదేవ ప్రపన్న చదువుకున్నాం కాబట్టి ఇది కొంచెం శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు కల్న పరదైవమునకు మరువవలదే బిరుదు నిరతమని పతిని ఏ మరణీయ నలమేలు మంగమ్మకు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం. పవమాన సుతుడు బట్టు పాదార బిందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. పవమాన సుతుడు బట్టు పాదార బిందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. ప్రహ్లాద నారది భక్తులు పొగడంగ వశమే నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. రాజీవ నయన త్యాగరాజ వినూతమైన నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. హరే కృష్ణ.